హాయ్ అండి. వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే వ్లాగ్ మొత్తం ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఎప్పుడూ రోడ్డు మీద కడిగేసి ముగ్గు వేస్తున్నాను కదండీ! ఇంక లోపలైతే కడిగి ముగ్గది వేసినప్పుడైతే నేనెప్పుడూ తీయలేదనమాట. ఈరోజు తినైతే బయటికి వెళ్తూని నార్మల్‌గాని నేను వీడియో తీయమని అడిగాననమాట. అడిగితే సరే తీస్తానులే అనేసి పాపం బయటికెళ్తున్నోళ్ళు ఆగి మళ్ళీ నాకు వీడియో తీశారండి తీయమన్నాననేసి. నేను స్టాండ్ అది తీసుకోవాలండి. ఇప్పటివరకు నార్మల్‌గా నేను ఇంట్లో వంట చేసేటప్పుడు అయితే గోడ దగ్గర అక్కడ ఫోన్ పెట్టేసి షూట్ చేసేస్తున్నాను. ఏమేం రెసిపీస్ చూపించాలన్నా చేత్తోని పట్టుకొని చేస్తున్నానండి. చాలామంది ఏంటి కెమెరాలోనా? లేకపోతే ట్రైపాడ్ యూజ్ చేస్తున్నారా? లేకపోతే స్టాండ్ ఏ స్టాండ్ వాడుతున్నారు? అవన్నీ అడుగుతున్నారు గానీ, ఇప్పటి వరకు స్టాండ్ గానీ ఏమీ లేదండి. అసలు ట్రైపాడ్ కూడా లేదు. నేను ఇలాగ వంట చేసేటప్పుడు చేత్తో పట్టుకొని చూపిస్తున్నాను. నెక్స్ట్ నేనేమేం చెయ్యాలంటే అక్కడ గ్యాస్‌ది మొత్తం ప్లాట్‌ఫామ్ ఉంటది కదండీ! అక్కడ నేను గోడ దగ్గర పెడతాను. ఇలా ఎప్పుడైనా నేను 2 చేతులతో చేసేటప్పుడు నా పక్కన ఎవరుంటే ఆళ్ళని షూట్ చేయమంటాననమాట. బయటన కడిగేసి, ముగ్గేసి వచ్చేసానండి. రోడ్ మీద వేసిన ముగ్గులైతే షార్ట్‌లో అప్‌లోడ్ చేశాను. ఒకసారి షార్ట్స్‌లో చూడండి. ఈరోజే పెట్టాను. వచ్చిన తర్వాత టీ అయితే పెట్టేసుకున్నామండి. మా ఆయన గారికైతే టీ ఇచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ నాకు ఎదురుగా ఎక్కడ కరెక్ట్‌గా ఉంటే అక్కడైతే ఫోన్ పెట్టేసి షూట్ చేసేస్తానండి. నన్ను చాలామంది అడుగుతున్నారు, "నువ్వు చేసేటప్పుడు నీకు ఎవరు తీస్తున్నారు వీడియోలు" అనేసి. హ్మ్. పాప ఎప్పుడైనా ఉంటే పాప తీస్తదండి. చిన్న పాప తీస్తది. పెద్ద పాప ఉన్నప్పుడు తీస్తది. మార్నింగ్ అయితే మాత్రం ఎవ్వరు తీయరండి. ఎందుకంటే వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉంటారు కదా! అందుకనే స్టాండ్ అయితే తీసుకోవాలండి. కొంచెం నాకైతే ఇబ్బందయిపోతుంది. అందుకే చాలా నేను షూట్ చేయలేకపోతున్నాననమాట స్టాండ్ లేకపోవడం వల్ల. వంటగదిలోదే నేను ఎందుకు షూట్ చేస్తున్నానంటే, వంటగదిలోని ఇక్కడ గోడ ఉంటది కదండీ! అక్కడైతే నేను పెట్టేస్తాను. ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకుంటాను. ఇంక నేను ఏం చేస్తున్నా అందులో షూట్ చేసుకోవడం అయిపోద్ది కాబట్టి, అందులో నాకు అవసరం ఉన్న క్లిప్పింగులు పెడతాను. అవసరం లేనివైతే తీసేస్తానండి. అంటే అవసరం లేనివంటే నేను షూట్ చేసేటప్పుడు బ్యాక్‌ని ఎవరైనా డైనింగ్‌లోనెళ్ళినా, చేసినా అవన్నీ క్లిప్పింగ్‌లన్నీ తీయాలి కదండీ! వాళ్ళు తెల్లవారి హడావిడిగా బ్రష్‌లు చేసుకొని, స్నానాలు చేసుకొని, తయారవ్వి ఇవన్నీ చేస్తున్నప్పుడు వెనక నుండి ఎళ్లి వస్తూ ఉంటారు కదా! ఇంక అవన్నీ నేనైతే కట్ చేస్తాననమాట. ఆ క్లిప్పింగ్స్ అన్నీని. నాకందుకే ఎక్కువ వంటగదిలో చేసిందే నేను ఫ్రీగా చేయగలను. ఇంకెక్కడ చేయాలన్నా నాకెవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తే గాని అవ్వదు. ఈసారి ఎలా అయినా స్టాండ్ కొనుక్కోవాలండి నేను. ఇంక చాలామంది అడుగుతున్నారు ఎలా షూట్ చేస్తున్నావని గానీ, మరింక ఈ వీడియో చూస్తే గనక తెలుస్తది నేనెలా చేస్తున్నాననేసి. ఇప్పుడైతే గిన్నెల స్టాండ్‌కి జస్ట్ ఇలాగా దాన్ని పెట్టానండి. అది ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకున్నాను. కనబడుతుందనమాట. బయటన కడుక్కొని ముగ్గులు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత టీ అయితే పెట్టిచ్చేసాను మా ఆయన గారికి. చిన్న పాపకైతే ఈరోజు కొంచెం కర్డ్ రైస్ కట్టేసానండి. తనైతే కొంచెం నైటు కొంచెం స్టమక్ పెయిన్ అని అన్నది. ఇంక అందుకని తనకి కర్డ్ రైస్ పెట్టేసి కొత్తిమీర చట్నీ ఉంటే పెట్టేసాననమాట. తను తీసుకొని ఎళ్ళిపోయింది. ఇంక పెద్ద పాపకైతే నేను ఇడ్లీని ఇంకా టమాటా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. చిన్న పాపని దించడానికి వెళ్ళినప్పుడే ఇంక మా ఆయన గారు ఇందాక కడిగేటప్పుడే చెప్పేసారండి. పెద్ద పాపనైతే నువ్వు దించి, నాకు చిన్న పాపని దించిన తర్వాతయితే కొంచెం సిటీలో పనుంది చూసుకొనొస్తాననేసి, ఇంక సరే అని చెప్పి నేను పాపకైతే నేను టిఫిన్ ప్రిపేర్ చేసేస్తున్నాను. పాలు ఇందాక టీ పెట్టుకున్నప్పుడే పాలు పెట్టేసుకున్నానండి. పాలైతే చల్లారిపోయాక పాపకైతే కలిపేసి ఇచ్చేసాను. ఈరోజు టమాటా చట్నీ ఫ్రై చేసి మిక్సీ చేయకుండా టమాటా చట్నీని నార్మల్‌గా మిక్సీ చేసేసి పోపు పెట్టేద్దాం అనుకుంటున్నానండి. నిన్న వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ అయిపోయాయండి. ఎందుకంటే మిక్సీ ప్రిపేర్ చేసాము, జంతికలు చేసాం కదా! అంటే మొత్తం అన్నీ కాదు, కొంచెం కొంచెమే ఉన్నాయి. ఇంకా అవి తెచ్చుకోవడానికి వెళ్ళాలి. కొంచెం ఎండుమిరపకాయలయితే మాత్రం పూర్తిగా వాడేసానండి. పాపని దించడానికి వెళ్ళినప్పుడు రిటర్న్‌లోని షాప్‌లోనైతే తీసుకొని రావాలి. నేను టమాటా చట్నీకి టమాటీలు ఒక 10 టమాటీలు కట్ చేసుకొని అందులోని ఒక స్పూన్ జీలకర్రేసాను. అలాగే ఒక 7, 8 వెల్లుల్లి రెక్కలు వేసానండి. వేసి పోపయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా కారం ఎక్కువ వేద్దాం అనుకుంటున్నానండి రెడ్‌గా వస్తదని. ఇంక ఎండుమిర్చి వేయలేదు, పచ్చిమిర్చి కూడా వేయలేదు.
ఆవాలు, జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ఫ్రై చేశాను. అలాగే కరివేపాకు గూడా వేసేసాను. వేసి ఇందులోనైతే నేను ఆహ్, మిక్సీ చేసుకున్న టమాటీ ఉంది కదండీ! వెల్లుల్లి, జీలకర్ర వేసుకొని అది వేసుకున్నాను. ఇందులోని కొంచెం నేను మిక్సీ గిన్నె అయితే కొంచెం కడుక్కొని ఆ వాటర్ ఏసుకున్నానండి. అంతకన్నా ఎక్కువైతే ఎయలేదు. ఇందులో సరిపడా ఉప్పు, కారాన్ని గూడా నేను వేసుకొని ఇది బాగా మరగాలండి. కొంచెం మరిగితే మనకెలా తెలుస్తదంటే అంచుల నుండి వాటర్‌లాగా అనిపిస్తది. అంటే ఇది మరిగిపోతే ఇలా చిక్కగా అవ్వకుండా కొంచెం పలచబడిపోద్దనమాట. మిక్సీ చేయంగానే ఇలా చిక్కగా ఉంది కదా! అలా అయిపోతే ఇంకా ఉడికిపోయినట్టేనండి. ఇదిగోండి చూడండి ఇలా వాటర్‌లా పొంగొస్తుంది కదా! ఇప్పుడు ప్రిపేర్ అయిపోయినట్టే. మనకు స్మెల్ గూడా మంచి స్మెల్లొస్తది. ఇందులో మీకు నచ్చితే ఒకవేళ రసం పొడేసుకుంటే బావుంటదండి టేస్ట్ కానీ నేనిప్పుడు వేయలేదు. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనిప్పుడు పాపకైతే బాక్స్‌లోకి 10:00 బ్రేక్‌లోకి పెట్టేస్తున్నానండి. తనకి మధ్యాహ్నం లంచ్ అయితే ఇంక వండేసిన తర్వాత పంపిస్తానని చెప్పాను. ఎందుకంటే పెద్ద పాపని కాలేజ్‌కి నేనే దించాలి కదా! ఇంక అందుకని నేను రెడీ అయ్యేటప్పటికి లేట్ అయిపోయిందనమాట. తిను గూడా కూర అది తీసుకొనొస్తాననేసి అన్నారు. ఇంక అందుకని పాపకి చెప్తే, "అలాగే మమ్మీ నన్ను ముందు దించు" అన్నది. అదిగోండి రెడీ అయిపోయి చెప్తుంది. "మమ్మీ డాడీ అయితే కొంచెం స్పీడ్‌గా దించుతారు మమ్మీ. నువ్వు అంత స్పీడ్‌గా దించవు కదా! కొంచెం బేగా రా మమ్మీ వెళ్దాము ఈరోజు ఎగ్జామ్ ఉంది" అంటే పాపకైతే పాలిచ్చేసి 10:00 బ్రేక్‌లోకి పెట్టేసామండి. ఎండాడ హైవే చూడండి ఎంత రష్‌గా ఉందో 8:00కి. ఇక్కడ నుండైతే పాప కాలేజ్‌కి నేను డ్రాప్ చేశానండి పాపని. దించేసిన తర్వాత రిటర్న్‌లోని మా ఇంటి దగ్గరలోనే ఉందండి బృందావన్ అపార్ట్మెంట్ ఆపోజిట్‌లో హనీ ట్రేడర్స్ ఉంటదనమాట. ఇక్కడ మా ఏరియాలో ఉన్న వాళ్ళకి తెలుస్తది. నార్మల్‌గా నాకు గబుక్కున ఏమైనా అయిపోయినా సరే ఇక్కడ తీసుకుంటాను నేను. బావుంటాయండి మొత్తం అన్నీ. వెల్లుల్లి, ఎండుమిర్చి తీసుకున్నాను. తినైతే కరివేపాకు హైవే మీద నుండి తీసుకొనొస్తాననేసి అన్నారు. ఈరోజు వచ్చేటప్పుడైతే తోవలోని గీతం కాలేజ్ రోడ్ నుండి వెళ్ళేటప్పుడు ఇక్కడ మటన్ షాప్ దగ్గర క్రాస్ అయ్యేటప్పుడైతే బళ్ళు చాలా స్పీడ్‌గా వస్తాయండి. ఈరోజైతే ఒక అబ్బాయి అయితే వచ్చి కరెక్ట్‌గా జస్ట్ ఇంక గుద్దాడు గానీ నేను పడలేదనమాట. ఏమీ అవ్వలేదు. నేను బ్రేక్ వేసాను. అంత స్పీడ్‌గా వచ్చాడండి ఒకేసారి. ఇంక రాంగానే ఫోను చేసైతే చెప్పాను మా ఆయన గారికి. చెప్తే కాలేజీలకెళ్ళే టైం అప్పుడు అలాగే వెళ్తారు. ఇంక వాళ్ళు స్పీడ్‌గానే ఎళ్తారు. మనమే చూసుకొని రావాలని చెప్తున్నారు. వచ్చిన తర్వాత ఇదిగోండి ఇంక ఎక్కడివక్కడ ఉంటాయి కదా! ఇంక ఇవైతే నేను మడతలు పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే పాపకి ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి కదండీ! ఇంక వంటగదిలోకెళ్ళిపోయానంటే ఇంకా ఆ పనిలో పడిపోతాను. ఇంక ఇవన్నీ ఎక్కడివక్కడ ఉంటాయి. ఇంక పని చేసి ఆవిడొస్తది కదండీ! ఇంక ఆవిడ ఇలా ఉన్నా సరే తీసి మడతలు పెట్టేస్తదండి. పెట్టేసి అన్నీ తుడుస్తది గానీ ఇంకెందుకు వచ్చేటప్పటికి ఎక్కడ పడితే అక్కడ ఉంచుకోవడం. నాకు వీలు పడలేనప్పుడు ఎలాగో వదిలేస్తాను. ఆవిడే మొత్తం సర్దుతదండి. ఇంక నాకు ఖాళీగా ఉన్నప్పుడు నేనెందుకు ఇంక చేయడం మానేయడమని బెడ్‌రూమ్‌లో అవన్నీ సర్దేశాను. అలాగే ఇంకా వాష్ చేయడానికి నిన్నైతే బెడ్‌షీట్‌లవి తీసేసాను కదండీ! ఆ బెడ్‌షీట్‌లన్నీ అయితే నిన్న ఈవినింగ్ ఇంక నేను ఖాళీగానే ఉన్నాను. మిక్సర్ అది చేసిన తర్వాత ఇంకా నైట్‌కి గూడా చికెన్ ఫ్రై ఉందని చెప్పాను కదండీ! ఇంక ర ర ఒక్క రైస్ ఒక్కటే పెట్టుకోవడమే కదా అని ఈవినింగ్ అయితే బెడ్‌షీట్‌లవి వాష్ చేసేసాను నేను. ఇప్పుడు ఇవి తీసాను గానీ టబ్‌లో పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక రేపైనా ఎల్లుండైనా వాష్ చేద్దామని. ఈలోపు మా ఆయన గారు వచ్చారండి. ఇందాక పెట్టిన ఇడ్లీలు అయితే కొంచెం చల్లగా అయిపోయాయి. ఇంక అందుకని కింద ఎలాగా వాటర్ ఉంటది కదండీ! సిమ్‌లో పెట్టేస్తే మళ్ళీ ఇంకోసారి వేడైపోయి ఆటిలినైతే తినక పెట్టేస్తున్నాననమాట. తినైతే తినేస్తున్నారు. తినేసి ఇంక పనున్నది బయటికెళ్ళిపోతున్నాను. పాపది క్యారేజ్ అయిపోయిన వెంటనే ఫోను చేయమన్నారు. మజ్జిగ అది కలిపేసి ఇచ్చేస్తున్నానండి. ఇచ్చిన తర్వాత ఇంక నేను గూడా టిఫిన్ తినేస్తున్నాను. ఇంకా తినేసిన తర్వాత పాపకి ప్రిపేర్ చేసుకోవచ్చు. పాపకైతే 12:45కి అయితే బ్రేకు 10:00 అయిపోయిన తర్వాత లంచ్ బ్రేక్ అయితే 12:45కి ఉంటదండి. 12:30 లోపు ఏదో ఒక టైంకైతే తీసుకెళ్ళి కింద వాచ్‌మెన్‌కి ఇచ్చేస్తే పాప అయితే కిందకొచ్చి తీసుకుంటదనమాట. ఇంక అందుకని ఇంకా ఇప్పుడు 8:30 కదా అయ్యింది. ఇంకప్పుడే ఎందుకు మార్నింగ్ అయితే అలాగా కంగారుగానే ఇవ్వాలి. ఇప్పుడు ఇంక టైం ఉంది. ఇంక ఇంట్లోకి మనకి కలిపి వేడిగా వండుకోవచ్చు అనేసి ఇంక ముందైతే నేను టిఫిన్ తినేస్తున్నాను. తినేసిన తర్వాత నేను రైసు స్టవ్ మీద పెట్టుకునేటప్పటికి ఇవన్నీ సర్దుకొని నేను టిఫిన్ తినేటప్పటికి రైస్ ఉడికిపోయిందండి. ఇదైతే వార్చేసుకుంటున్నాను. నేను అన్నం ఇలా వార్చుకున్నానండి. ఈలోపు మా ఇంట్లో పనిచేసే ఆవిడ వచ్చిందనమాట. ఆవిడ కొంచెం బయటన నిన్న నేను బట్టలు ఉతికేసి ఆరబెట్టాను అన్నాను కదండీ! ఆ బట్టలన్నీ ఆవిడైతే తీసి బెడ్‌షీట్లు అవన్నీ మడతలు పెట్టేస్తుంది.
ఇంక మార్నింగ్ వచ్చేస్తుందని నేను ముందు రోజే వాష్ చేసి ఉంచేస్తున్నానండి. ఒక్కొక్కసారి అవ్వలేనప్పుడంటే ఇంకెలాగా తప్పదు. ఇదిగోండి ఈలోపొచ్చి ఈవిడైతే అన్నీ తోమేసింది. ఇంకా తొడడానికైతే వెళ్ళిందండి. నేను ఈలోపైతే నాటుకోడి తీసుకొనొచ్చారు ఈరోజు. అది కొంచెం పులుసు పెట్టేస్తున్నానండి నేను దగ్గరికి. పులుసు పెట్టేసుకుంటే ఇంకా రసం అది చేసుకుని పనది ఉండదని ఇదిగోండి చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకుంటే చింతపండు పులుసు కూడా ఎక్కువొస్తదండి. నార్మల్‌గా చల్లనీళ్ళు వేసుకున్నామంటే పులుసు కూడా రాదు. చింతపండు కూడా ఎక్కువ పడతది. ఇంక అందుకని వేడి నీళ్ళేసి పక్కన పెట్టాను. ఈలోపు గోరువెచ్చగా అయ్యేటప్పటికి అదంతా పిసుక్కొని పొల తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను నాటుకోడి కుక్కర్‌లో ప్రిపేర్ చేస్తున్నానండి. కుక్కర్‌లోనైతే ఒక 4, 5 స్పూన్‌లయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిలు హీటెక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నాను. అది ఫ్రై అయ్యాక ఈ నాటుకోడి కూడా ఏసుకున్నానండి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక సాల్టేసాను. కోడికి ఆల్రెడీ పసుపు ఎక్కువ రాసుందండి. ఇంక అందుకని పసుపేయలేదనమాట. ఇంకెందుకులే కారంలో ఎలాగా పసుపుంటదని. దీన్ని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందనుకున్నానండి. అయిపోయింది చూసుకోలేదనమాట. ఇంక అందుకని వెల్లుల్లయితే వలుస్తున్నాను. తినప్పుడే ఫోను చేసేసారు పాపకి క్యారేజ్ రెడీ అయిపోయిందా అనేసి. ఇంకా అయిపోద్ది ఇంకో 10 మినిట్స్‌లో అని చెప్పాను. ఇదిగోండి మా పనావిడైతే గిన్నెలవి తోమడం అయిపోయింది. తినైతే ఇల్లులవి తుడిచేస్తుంది. నేను దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నానండి. పులుసులోకి ఉల్లిపాయ పేస్ట్ గాని, టమాటీ పేస్ట్ గాని ఏమి ఎయక్కర్లేదండి. ఎందుకంటే చింతపండేస్తాం కాబట్టి చిక్కగానే వస్తది. బావుంటది. ఆహ్, నేను నార్మల్‌గా ఒక 2 స్పూన్లు ఉంటదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకున్నాను. ఇప్పుడు కారం గూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఇది బాగా కలుపుకోవాలనమాట. కలుపుకొని ఇందులోంచి ఆయిల్ పైకి తేలిపోయిన తర్వాత చింతపండు పులుసు తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదండీ! అది వేస్తున్నాను. నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండయితే తీసుకున్నానండి. వేడి నీళ్ళేసుకుంటే పులుసు బాగా వస్తదండి ఎక్కువ. పుల్లగా గూడా ఉంటది. ఇప్పుడు ఇది నేను 10 విజిల్లేయించుకున్నానండి. కొంచెం ముదరగా ఉందని చెప్పారు. పులుసయితే ఇంక రెడీ అయిపోయిందనమాట. నేను ఈలోపు ఇంకా అక్కడ ఉన్నవి అవన్నీ సర్దుకొనొచ్చేసాను. మొత్తం అన్నీ ఎక్కడో అక్కడ తీసేసాను. వాటర్ బాటిల్లు అవన్నీ పట్టుకోవడం అవన్నీ అయిపోయి. ఇదిగోండి పులుసయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఇది నాటుకోడి తీసుకొనొచ్చారండి. పులుసు గాని, ఇగురు గాని పెట్టమన్నారు. ఇంకెందుకు మళ్ళీ రసం పెట్టడం అని పులుసు చేసేసాను. ఇంక గూడా పాప క్యారేజ్ అది ఇచ్చేసొచ్చాక తనకి పెట్టేసానండి. ఇప్పుడు ఇంట్లోని ఇందాక ఎండుమిర్చిని, వెల్లుల్లి అవన్నీ తెచ్చేటప్పుడు కరివేపాకు తీసుకొనొచ్చారండి. ఇందాక చారులోకి పెట్టుంటే తీద్దును, చారది పెట్టలేదు కదా! ఇంకిది అలా పక్కన పెట్టేసాను. ఇంకలా బద్ధకించేస్తానని చెప్పి ఇంకిప్పుడే ఒలిచేసుకుంటున్నానండి. ఇంక ఈ పనంతా అయిపోయిందనుకోండి, కాసేపయితే వీడియో అది ఎడిటింగ్ చేసుకోవాలి. ఇంకందుకని ఓకేనండి. ఇంక ఈ వీడియో ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకెలా అనిపించింది? ఒకవేళ గనక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? మళ్ళీ ఇంకో వీడియోతోని మళ్ళీ రేపు కలుస్తానండి. అప్పటి వరకు బాయ్.